ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ మరొక రోజును మనకు దయచేసిన దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యము జీవమై ఉన్నది. ఇలాంటి అనుదిన వాగ్దానం మనకు ప్రతిరోజు అందుబాటులోకి రావడం దేవుని కృపై ఉన్నది. ప్రతిరోజు వినే కొద్ది మాటలు మీరు ఆలకించడం మాత్రమే కాకుండా మీ ప్రార్థనలో ధ్యానించేవారిగా ఉన్నారని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు మనలను విడిపించేవాడై ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారలారా, మీరు చెడుతనాన్ని అసహ్యించుకొనుడి అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది, మేము దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలి అని. ఐ లవ్ జీసస్ అని బైబిల్ మీద ఇంటి గోడల పైన రాసుకుంటూ ఉంటారు, కీ చైన్లలోనే పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఐ లవ్ జీసస్ అని టాటూలు వేసుకునేవారు కూడా లేకపోలేదు. అందులో తప్పులేదు, మనము దేవుణ్ణి ప్రేమించేవారమని తెలియచేస్తున్నాం. కానీ యేసుప్రభు వారు తన ప్రేమను చెప్పడం మాత్రమే కాదు, సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం వల్ల తన ప్రేమను రుజువు చేశారు. ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నిజమైన అర్థం ఏంటంటే, రుజువు ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుణ్ణి ఒక పక్కన ప్రేమిస్తూ మరొక పక్క చెడుతనాన్ని కూడా ప్రేమిస్తుంటే ఆ ప్రేమకు అర్థం లేదు, ఆ ప్రేమ నిజమైనది కాదు. ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే చెడుతనాన్ని అసహ్యించుకుంటాము. చెడుతనాన్ని ప్రేమించే వారమైతే దేవుణ్ణి తృణీకరిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరూ కూడా ఇద్దరు యజమానులను సేవించలేరని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఎవరిని ప్రేమిస్తున్నాం? ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా చెడుతనాన్ని అసహ్యించుకుంటే మన జీవితంలో మేలులు చూస్తాము. ఇప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ చెడుతనాన్ని అసహ్యించుకుంటారో వారిని దేవుడు భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తాడు. దేవుని ప్రేమను ఎరుగని వారు, దేవుని కృపను దుర్వినియోగం చేసేవారు, సమస్త దుర్నీతితో నిండిన వారు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వారు భక్తిహీనుల జాబితాలో ఉన్నారు. అలాంటి వారు విశ్వాసులైన వారికి, దేవుని బిడ్డలకు ఎప్పుడూ కీడు చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో దేవుడు మన పక్షాన్ని నుండి మనల్ని విడిపించాలని, వారి చేతిలో నుండి రక్షించాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా భక్తిహీనుల చేతిలో బాధపడుతున్నారేమో. వారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీతో పనిచేసేవారు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. వారి చేతల ద్వారా, మాటల ద్వారా నిన్ను బాధిస్తున్నారేమో, వారి చేతిలో బంధించబడిపోయారేమో. ఈరోజు దేవుడు వారి చేతి నుండి, భక్తిహీనుల చేతిలో నుండి విడిపించే సమర్థుడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మరి ఎవరిని ప్రేమిస్తున్నాము? చెడుతనాన్ని ప్రేమించేవారిగా ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నామా? ఈరోజు వాగ్దానం మనతో మాట్లాడేదై ఉంది. దేవుణ్ణి ప్రేమించేవారిగా మనముండి ఆయన తన భక్తుల ప్రాణాలను కాపాడేవాడై ఉన్నాడని సెలవిస్తుంది. దేవుడు మనల్ని కాపాడాలంటే, భక్తిహీనుల చేతిలో నుండి మనల్ని విడిపించాలంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం ద్వారా కాపాడబడదాం, భక్తిహీనుల చేతిలో నుండి విడిపించబడదాం. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచండి, ఈ వాక్యం ద్వారా ఆదరించండి. నిన్ను ప్రేమించే బ్రతుకులను మాకు దయచేయండి. నీ ద్వారా కాపాడబడేవారిగా, భక్తిహీనుల చేతుల నుండి విడిపించబడేవారిగా మమ్మల్ని ఉంచండి. చెడుతనాన్ని ప్రేమిస్తూ నిన్ను ప్రేమిస్తున్నామనే భ్రమలో ఉన్నామేమో. మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులందరితో ఈ మాటల ద్వారా బలపరచమని, నీ మేలులను కుమ్మరించమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.